గోదావరి నదీతీరంలో ఒకప్పుడు చిక్కని అడవులు ఉండేవి. ఆ అరణ్యాల్లో రకరకాల జంతువులు నివసించేవి. ఆ అడవి అందాన్ని, జంతువుల ప్రత్యేకతను చూసేందుకు దూరదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చేవారు. వారు రకరకాల పండ్లు, కాయలు, మిఠాయిలు తెచ్చుకుని తినేవారు. తిన్న తర్వాత మిగిలినవి చెట్ల కింద పారవేసేవారు. ఒకసారి ఒక కుటుంబం అడవిని దర్శించేందుకు వచ్చింది. వారు తెచ్చుకున్న వంటకాలను మధ్యాహ్నం వరకు తిన్నారు. అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. తిన్న తర్వాత మిగిలిన మిఠాయిలను చెట్టు కింద పారవేసి వెళ్ళిపోయారు. ఈ దృశ్యాన్ని ఆ చెట్టు తొర్రలో నివసిస్తున్న ఉడతబాబు చూశాడు. పర్యాటకులు వెళ్లిన తర్వాత కిందికి దిగి మిఠాయిలను రుచి చూశాడు. అవి తియ్యగా, రుచిగా ఉన్నాయి. తనకు తినగలిగినంత తిని మిగిలిన మిఠాయిలను సరిచేసి ఆకులపై అట్టుగా అమర్చాడు. సాయంత్రం అతని తల్లి ఉడతమ్మ అలసిన దేహంతో ఇంటికి చేరింది. కొడుకు ఆమెకు ఆకుపై కొన్ని మిఠాయి ముక్కలు పెట్టాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ మెల్లగా అడిగింది, "ఇవి ఎక్కడినుంచి వచ్చాయి నాన్నా?" అప్పుడు ఉడతబాబు అన్నాడు, "అమ్మా, నువ్విన్నాళ్ళు నాకు పండ్లు, కాయలు మాత్రమే పెట్టావు. ఈ మిఠాయిలు కూడా తినవచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వెందుకు చెప్పలేదు? నాకు ఇవే కావాలి. నువ్వు తెస్తావో లేదో నాకు పట్టదు. తెస్తే ఉంటాను, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతాను" అన్నాడు. ఉడతమ్మ నెమ్మదిగా నిట్టూర్చి అంది, "నాన్నా, ఈ సుఖాలకు అలవాటు పడటం సులభం. కాని ఆ అలవాట్ల నుంచి బయటపడటం చాలా కష్టం. మొదట కష్టాలను ఎదుర్కోవాలి, ఆ తర్వాతే సుఖాలను ఆస్వాదించాలి. అందుకే నీకు ఈ విషయం చెప్పలేదు. నాకేం కోపం లేదు, ప్రేమ మాత్రమే ఉంది" అంది. అలా కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. ఉడతబాబు ఆలోచనలో పడ్డాడు. తల్లి ప్రశాంతంగా చూస్తూ అంది, "రేపు నేను బలహీనమవుతాను. ముసలితనం వస్తుంది. అప్పుడు నాకు చిన్నతనం వస్తుంది. అప్పుడు నువ్వే నన్ను చూసుకోవాలి. నువ్విప్పుడు మత్తులో తినాలనుకుంటున్న ఈ మిఠాయిలు అప్పుడు నేను తినాలనుకుంటాను. నువ్వు విసుగ్గా ఫీలవకుండా ప్రేమగా తెచ్చిపెడితే నాకు అంతకంటే సంతోషం ఏమీ ఉండదు." ఉడతబాబు ఆశ్చర్యంతో తల్లి వైపు చూశాడు. ఆ క్షణంలో అతని మనసు మారిపోయింది. తల్లి ప్రేమను మళ్లీ గుర్తించాడు. "అమ్మా, నువ్వు నన్ను చూసినట్లే నేను నిన్ను చూసుకుంటాను. నాకు ఎవరూ వద్దు. నీవు తప్ప ఇంకేం వద్దు" అంటూ తల్లి కాళ్లకు చుట్టుకున్నాడు. ఉడతమ్మ కళ్లలో నీటి బిందువులు మెరిశాయి.